వైట్ పేపర్ వర్సెస్ డాక్యుమెంట్. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అధికార విపక్షాల మధ్య టగ్ ఆఫ్ వార్కు కేరఫ్ అయింది ఈ అంశాలే. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన క్రెడిట్ గులాబీ పార్టీది అని కాంగ్రెస్, 10 ఏళ్ల పవర్లో సృష్టించిన ఆస్తులు కనిపించటం లేదా అంటూ బీఆర్ఎస్ ఓ రేంజ్లో మాటల యుద్ధానికి తెరతీశాయి. చూస్తూ ఉంటే ఈ ఎపిసోడ్పై మంటలు ఇప్పట్లో చల్లారే సిచ్యువేషన్ కూడా కనిపించటం లేదు. ఇంతకు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రంలో ఏముంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అంతకు ముందే బీఆర్ఎస్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఏం చెబుతోంది? లెట్స్ వాచ్. కాంగ్రెస్ శ్వేతపత్రంలో గత ప్రభుత్వం తప్పిదాలున్నాయా? చివరికి రోజువారీ ఖర్చులకు కూడా ఓడి ద్వారాలో డబ్బులు తెచ్చుకొని పరిస్థితి. బీఆర్ఎస్ డాక్యుమెంట్లో ఇచ్చిన క్లారిటీతో లెక్క తేలేనా? సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని ఆగకుండా మేము ముందుకు పోయినటువంటి పరిస్థితి. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఎవరి లెక్కల్లో ఎంత నిజముంది? ఈ రోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారాలో ఓడి ద్వారాలో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని, బాధని దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఉన్నటువంటి మొత్తం విషయాల్ని కూలంకషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం ఎమోషనల్ స్పీచ్ ఇది. ప్రజలంతా అభివృద్ధి చెందాలని, రాష్ట్రం సాధించుకున్నామని, కానీ గత ప్రభుత్వం ఆ ఛాన్స్ ఇవ్వలేదన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడి ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రావడంపై తాను దురదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్న భట్టి, దశాబ్ద కాలంగా జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలని, ఆ దిశలో శ్వేతపత్రం మొదటి అడుగు మాత్రమే అని ప్రకటించారు. ఈ రేంజీ స్పీచ్ తర్వాత మాజీ ఆర్థిక మంత్రి రియాక్ట్ అవ్వకుండా ఉంటారా? అటు నుంచి కౌంటర్ రాకుండా ఉంటుందా? వచ్చింది. ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది. అధ్యక్ష, 2,61,932 కోట్లను చూపించారు. కానీ కాగ్ రిపోర్టు నివేదిక ఆధారంగా ఎక్స్పెండిచరు 2,54,525 కోట్లు, అంటే దాదాపు 7,000 కోట్లు ఎక్స్పెండిచర్ ఎక్కువ చూపించినట్టుగా ఈ కాగ్ రిపోర్ట్ను బట్టి చూస్తాం. అంటే మొత్తంగా తప్పుల తడకతోని ఈ వివరాలను వాళ్ళు పొందుపరిచిండ్రు. వాళ్ళు కేవలం ఇదంతా కూడా ఒక గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి. ఇది గులాబీ రియాక్షన్. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి కాస్త ముందే రిలీజ్ చేసిన 51 పేజీల డాక్యుమెంట్ తో యాక్షన్ లోకి దిగారు. కాంగ్రెస్ రిలీజ్ చేసిన 42 పేజీల శ్వేతపత్రంలో అంకెల గారడీ తప్ప వాస్తవాలు లేవన్నారు. తెలంగాణ కంటే 22 రాష్ట్రాలు అప్పు ఎక్కువ తీసుకున్నాయని, రాజస్థాన్ 5.37 లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నారు. ఆఖరికి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక కూడా 5 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఆస్తుల కల్పన చేశామని, ప్రజలను తప్పుదారి పట్టించేలా శ్వేతపత్రం ఉందని కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈసారి సీఎం రేవంత్ యాక్షన్ లోకి దిగారు. మీ మీద దాడులు చేస్తామనే విధానాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకోవాలి. వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటది, దుఃఖం కూడా ఉంటది. కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి. తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలో కూర్చోవాలనేటోళ్ళు కూడా ఉంటారు. ఔరంగజేబ్ స్టోరీలు ఇవన్నీ మనం చూసినాం కదా అధ్యక్ష చరిత్రలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించొద్దు. అసెంబ్లీ మొదలైన దగ్గర నుంచి ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆ మాటలను కాస్త పక్కన పెట్టి కాంగ్రెస్ శ్వేతపత్రం, గులాబీ డాక్యుమెంటులో ఏముందో ఒకసారి చూద్దాం. శ్వేతపత్రంలో తెలంగాణ మొత్తం అప్పులు 6,71,757 కోట్లుగా చూపించింది కాంగ్రెస్ సర్కార్. 2014-15 నాటికి రాష్ట్ర రుణం 72,658 కోట్లుగా ఉందని, ప్రస్తుతం 6 లక్షలు దాటిపోయిందని ఆక్షేపించింది. ఇదే సమయంలో 10 ఏళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేదని పేర్కొంది. 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉంటే ప్రస్తుతం అది 10 రోజులకు తగ్గినట్టు వివరించింది. అలాగే 2014-15 నుంచి 2022-24 మధ్య కాలంలో సగటున 24.5% అప్పు పెరిగినట్టు తెలిపింది. ఇక 2015-16లో రుణ జీఎస్డీపీ 15.7%తో దేశంలోనే అత్యల్పంగా పేర్కొన్న సర్కార్
2023-24 నాటికి 27.8% పెరిగినట్టు మెన్షన్ చేసింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 97,449 కోట్లు మంజూరు కాగా ఇందులో 79,287 కోట్లు విడుదలయ్యాయని, 74,950 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించింది. చివరిగా గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 6,470 కోట్లు, తాగునీటి కార్పొరేషన్ కు సంబంధించి 20,200 కోట్లు, రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి 2,951 కోట్ల బకాయిలు ఉన్నట్టు శ్వేతపత్రంలో పేర్కొంది. వీటితో పాటు మరికొన్ని అంశాలు కూడా సర్కారు వైట్ పేపర్ లో ఉన్నాయి. మిషన్ భగీరథ మీద కూడా ఈ రోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం. 2014 కంటే ముందు మన మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష? మన గ్రామాలలో నల్లాలు లేవా? మన గ్రామాలలో నీళ్ళ ట్యాంకులు లేవా? ఈ సభలో నించొని బయట రాజకీయ ఉపన్యాసాలు ఏమి ఇచ్చుకున్నా మనకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ సభను మిస్లీడ్ చేసే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గతంలో పనిచేసి ఆ అనుభవాన్నంతా ఉపయోగించి సత్యదూరమైన వార్తల్ని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సర్కారు శ్వేతపత్రానికంటే ముందే విడుదల చేసిన బీఆర్ఎస్ డాక్యుమెంట్ విషయానికి వస్తే కాంగ్రెస్ విమర్శలపై బీఆర్ఎస్ ముందు నుంచి చెబుతున్న వర్షన్నే డాక్యుమెంట్ లోనూ ప్రస్తావించారు. అప్పులు కాదు ఆస్తులు పెంచామని చెబుతున్నారు. 51 పేజీల డాక్యుమెంట్ లో అందుకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రస్తావించారు. 33 జిల్లాలకు 1649.62 కోట్ల కలెక్టరేట్ల భవన నిర్మాణాలను మొదట ప్రస్తావించారు. అనంతరం 2014 తర్వాత 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఏర్పాటును ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,717 కిలోమీటర్ల రోడ్డు, 8,578 కిలోమీటర్ల కొత్త రోడ్డు నిర్మాణం, 4,713 చెత్త తరలించే కొత్త వాహనాలు, 1,022 కొత్త గురుకులాలు, 849 ఇంటర్ గురుకులాలు, 85 డిగ్రీ గురుకులాల నిర్మాణం, 7,289.54 కోట్లతో మన ఊరు మన బడి కింద 1,240 బడుల నిర్మాణం వంటివి ప్రస్తావించారు. ఇక ఆరోగ్య శాఖలో 34,000 ఆసుపత్రి బెడ్స్, 34,000 ఆక్సిజన్ బెడ్స్, 80 ఐసీయూ కేంద్రాల ఏర్పాటు నుంచి 33 మెడికల్ కాలేజీల వరకు చాలా అంశాలు ప్రస్తావించారు. బీఆర్ఎస్ డాక్యుమెంటులో పెరిగిన రాష్ట్ర ఆస్తులను హైలైట్ చేశారు హరీష్. 617 కోట్లతో కొత్త సచివాలయం, 146.50 కోట్లతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, 178 కోట్లతో 3 ఎకరాల్లో అమరవీరుల స్మారక జ్యోతి వంటివి చేర్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2014లో 2,832 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ ఆదాయం ప్రస్తుతం 14,291 కోట్లకు చేరిందని తెలిపారు. చివరిగా 2014లో 1,24,104 కోట్లుగా ఉన్న తలసరి ఆదాయం 2023లో 3,12,398 కోట్లుగా పెరిగిందని పేర్కొన్నారు. సభలో ఈ లెక్కలు చెబుతూనే హరీష్ మరో మాట అన్నారు. శ్వేతపత్రం పేరుతో హామీల ఎగవేత ప్రయత్నాలు విమర్శించారు. దానికి సీఎం నుంచి గట్టి కౌంటరే వచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి గారు నిర్వహించిన 5 సంవత్సరాలను లెక్కేస్తే ఏ సంవత్సరం కూడా ఇందులో సగం రోజులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు ఏ రిజర్వ్ బ్యాంకు దగ్గర వెళ్ళి నించోని మా జీత భత్యాలకు, మా రోజువారీ ఖర్చులకు, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మాకు అప్పులు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే. ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇక్కడ ఉన్నది. ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. ఈ ప్రభుత్వం సహేతుకమైన సలహాలు, సూచనలు ప్రతిపక్షాలు ఇచ్చినప్పుడు తప్పకుండా స్వీకరిస్తుంది. శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం చూపించిన లెక్కలు వాస్తవమా? ప్రతిపక్ష బీఆర్ఎస్ తిప్పికొడుతూ చెబుతున్న మాటలు నిజమా అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అసెంబ్లీ సాక్షిగా ఇరుపక్షాల వాదులాట చూసిన సగటు ప్రజలు కూడా అయోమయానికి గురవుతున్నారు. ఈ లెక్కల్ని శ్వేతపత్రంలో చూపించిన అధికారుల పాత్ర ఎంత? లక్షల కోట్ల రూపాయల లెక్కలు తారుమారు చేసే సత్తా అధికారుల్లో ఉందా? లేదా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు లెక్కలు చూపిస్తూ రాజకీయ నాయకుల క్రీడలో అధికారులు బలైపోతున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం చూపే అప్పులకు, ప్రతిపక్షాలు చెప్పే అప్పులకు మధ్య తేడా వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయి? ఎక్కడికి చేరాయి? ఎవరి ఖాతాలో పడ్డాయి? అసెంబ్లీ సాక్షిగా వేల కోట్ల డొల్లతనమంటూ ఇరుపక్షాల మాటలకు బాధ్యత వహించేదెవరు? లక్షల కోట్ల అప్పులకు బాధ్యులు ఎవరు? ఇలా ఒకటేంటి లెక్కలేనన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తే మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో 10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నది కాదనలేని నిజం. కాకపోతే కొన్ని ఉచిత పథకాల అమలు, అవినీతి వంటివి ఖజానాను దెబ్బతీసినట్టుగా ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రైతు బంధుకు లిమిట్ పెట్టకుండా సంపన్నులకు ఇవ్వడం, ఉచిత కరెంటు ఇవ్వడం మంచిదే అయినా స్థానికంగా ఉన్న లభ్యతను బట్టి 24 గంటల కరెంట్ ఇస్తే బాగుండేదని, కానీ ఎక్కువ ధరకు కొని ఇవ్వడం, అందులోనూ ఏదో ఒక మతలబు ఉందని అప్పటి ప్రతిపక్షం ఆరోపించడం కూడా ఆలోచించదగిందే.
చేసిందే అంటున్నారు. అలాగే కాళేశ్వరం, మిషన్ భగీరథ లాంటి పెద్ద పథకాలకు దాదాపు 1,1,5 కోట్లు ఖర్చు చేశారు. వీటి ఉద్దేశ్యం మంచిదే అయినా లొసుగులు లేకుండా చూసుకుంటే బాగుండేదనే చర్చ జరుగుతోంది. వీటితో పాటు సంక్షేమ పథకాలు అందరికీ కాకుండా అర్హులకు మాత్రమే అమలు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదనే వారు కూడా ఉన్నారు. ఇక గత ప్రభుత్వం చేసింది అలా ఉంటే 6 గ్యారెంటీల పేరుతో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సదరు గ్యారెంటీలను అమలు చేయాలంటే ఏడాదికి 80,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు తాత్కాలికంగా లెక్కలు కట్టారు. అంటే కొత్తగా ఏర్పడిన సర్కారు కూడా అప్పులు చేయాల్సిందే కదా. కాదు, మేం సంపద సృష్టించి పంచిపెడతామని చెప్పిన 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారు కాబట్టి ఇంత తక్కువ వ్యవధిలో సంపద సృష్టించి ప్రజలకు పంచడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు ఎదురవుతాయి. ఆ రకంగా చూసుకున్న వచ్చే 5 ఏళ్ల తర్వాత కూడా మరోసారి ఇలాంటి సీనే రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు. అలా జరగకుండా కాంగ్రెస్ చెప్పినట్టుగా సంపద సృష్టించి అప్పులు చేయకుండా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్ని నడిపిస్తే అంతకు మించిన విజయం మరొకటి ఉండదు. కానీ అలా జరగడానికి అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయనేది ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్న మాట. వాస్తవానికి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, దాదాపుగా అన్ని పార్టీలు అలవి కాని ఉచిత పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం, 1,000 కోట్లు అప్పులు తేవడం, సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తమదేనని వాటిపై ఫోటోలు పెట్టుకోవడం, ప్రజల్లో మెప్పు పొందాలని చూడడం, దేశమంతా ఇదే ట్రెండ్ నడుస్తోంది. సంక్షేమ పథకాలు, ఉచిత పథకాల ఉద్దేశం కొంతవరకు మంచిదే. ప్రజల సొమ్ము ప్రజలకే పంచాలి, కానీ వాటిని అర్హులకు మాత్రమే అందించాలి. పథకాల్లో రాజకీయ, అధికార అవినీతిని తగ్గించాలి. ప్రజలకు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించాలి. యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి. అంతే తప్ప తాము అధికారంలోకి రావడానికి ప్రజల సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేస్తామంటే ఏదో ఒక రోజు ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.